అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు విషయంలో ట్రంప్ నిర్ణయానికి డిస్ట్రిక్ట్ జడ్జ్ విలియం అల్సబ్ బ్రేకులు వేశారు. భారీ సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేశారు. ఇక అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను ట్రంప్ సర్కార్ తొలగింపు నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల ఉద్యోగులను తొలగించాలి అన్న ప్రభుత్వ చట్టవిరుద్ధమైన ఆదేశాలపై పలు యూనియన్లు, న్యాయవాద సంఘాలు దావా వేశాయి. దీనిపై తాజాగా యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ జడ్జ్ విలియం అల్సబ్ తీర్పును వెలువరించారు. అధ్యక్షుడి నిర్ణయాన్ని నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఇక ఈ తీర్పుతో ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి అనవసర ఖర్చులు తగ్గించే పనిలో ఉన్నారు. డోస్ శాఖ సూచనల మేరకు వివిధ శాఖలోని ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం ఉద్వాసన పలుకుతుంది. అయితే పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ విలియం అల్సబ్ స్పష్టం చేశారు. తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.